ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారా? వ్లాగ్ 1లో మీకు చర్చ్ మొత్తం చూపించాను. ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది అనేది మీకు అన్నీ చూపించాను. ఇప్పుడు వ్లాగ్ 2లో మీకు మరొక కొత్త వీడియో చూపిస్తాను. తమిళనాడులో నవీన డేస్ ఎలా జరుగుతాయో మీకు మొత్తం చూపిస్తాను. మీరు వ్లాగ్ 1 చూడలేదంటే ఛానల్లో సెర్చ్ చేసి చూడండి. వ్లాగ్ 1 పోస్ట్ చేశాను. ఈ వ్లాగ్ ద్వారా మీకు నవీన డేస్ ఎలా జరుగుతాయి బెసిలికా చర్చ్లో అనేది మీకు చూపిస్తాను. ఇక అందరూ ఫ్లాగ్ హోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే నవీన డేస్లో ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుందండి. చూడండి, మదర్ మేరీ స్టాచ్యూ. ఇంకా అందరూ ఫ్లాగ్ హోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో. చూడండి, ఫ్లాగ్ హోస్టింగ్ 12 PM జరుగుతుందండి. ఇంకా ఎవ్రీడే అలా ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది డిఫరెంట్ కలర్స్తో. నవీన డేస్ 9 days అన్నమాట. ఆఫ్టర్నూన్ జరుగుతుంది ఫ్లాగ్ హోస్టింగ్. అందరు షూట్ చేస్తున్నారు ఫ్లాగ్ హోస్టింగ్ది. మీరు వేలాంగణికి వెళ్ళాలంటే ఫీస్ట్ టైంలో వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఎక్కువ జనాలు ఉంటారు కానీ చాలా బాగుంటుంది. చూడండి, అందరూ వీడియో షూట్ చేస్తున్నారు ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుందని. ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుందండి. అందరు ఇంకా వీడియో షూట్ చేస్తున్నారు. ఆవే మరియా. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వ్లాగ్ని మీకు నవీన డేస్ ఎలా ఉంటాయో చూపిస్తాను. చూడండి, మదర్ మేరీ స్టాచ్యూ, వేలాంగణి మాత. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బయట ఇట్లా ఉంటుంది. ఇంకా ఫుల్ ఎండగా ఉందని చెప్పి అందరూ అంబ్రెల్లా యూస్ చేస్తున్నారు. ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత ఇట్లా ఉంటుంది. క్యాథలిక్ చర్చ్ కాబట్టి మాసెస్ కూడా ఉంటాయి, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్. చూడండి ఎంత జనాలు ఉన్నారో. బయట ఇలా ఉంటుంది చర్చ్ బయట. ఫుల్ ఎండలు. చూడండి, అందరు అంబ్రెల్లా యూస్ చేస్తున్నారు. ఇంకా నైట్ ఇదండి షూట్ చేస్తుంది. చర్చ్ బయట ఇలా ఉంటుంది. ఫ్లాగ్ హోస్టింగ్ చూపిస్తున్నాను చూడండి. చూడండి చర్చ్ ఎంత బాగుందో.
ఇది మెయిన్ చర్చ్ బెసిలికా చర్చ్ది. చూడండి మీకు లోపల ఎలా ఉంటుందో మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఇన్ కేస్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. చర్చ్ బయట ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మీకు లోపల మొత్తం చూపిస్తాను. ఎంత బాగుంది చర్చ్ చూడండి. నార్మల్ టైంలోనే చర్చ్లో చాలామంది ఉంటారు. ఇంకా ఫీస్ట్ టైంలో షూట్ చేశాను కదా, ఆ టైంలో చాలామంది ఉంటారు. ఫీస్ట్ టైంలో ఇంకా ట్రిపుల్ జనాలు కనిపిస్తుంటారు. చూడండి పైన ఇలా ఉంటుంది మొత్తం. చర్చ్ మాత్రం సూపర్గా ఉందండి. మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు తమిళనాడులో బెసిలికా చర్చ్. చూడండి జనాలు. ఈ చర్చ్కి తమిళియన్సే కాదు ఇంకా తెలుగు వాళ్ళు కూడా అందరు వెళ్తారు ఈ చర్చ్కి. చూడండి చర్చ్ లోపల ఇలా ఉంటుంది ఆల్టర్ మొత్తం. చూడండి చర్చ్ ఎంత పెద్దగా ఉందో మీకు మొత్తం చూపిస్తున్నాను కదా చూడండి. ఇక ఇది బయట. చూడండి బయట కూడా జనాలు ఎంతమంది ఉన్నారో. ఈ ఛానల్లో మీకు ప్రతి ఒక్క క్యాథలిక్ చర్చెస్, క్రిస్టియన్ చర్చెస్ మీకు చూపిస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. చూడండి బయట ఎంతమంది ఉన్నారో. చర్చ్లో అంతమంది ఉన్నారు, మరి బయట కూడా సేమ్ అంతే జనాలు కనిపిస్తున్నారు కదా. బట్ ఫీస్ట్ టైంలో వెళ్ళంగానే చర్చ్కి వెళ్ళడం చాలా ధన్యత అండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫీస్ట్ టైంలో మనం వెళ్ళంగానికి వెళ్తే చాలా బాగుంటుంది. ఆ నవీన డేస్లో పాల్గొనడము చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి వేలంగినికి వెళ్ళడానికి. సెప్టెంబర్ మంత్లో వెళ్ళడానికి ట్రై చేయండి ఎప్పుడైనా. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఫ్లాగ్ హోస్టింగ్ ఇంకా ప్రేయర్స్ చూడండి ఎంత ఫీస్ట్ వైబ్ ఉంది చూడండి. ఫీస్ట్ టైంలో ఉండడం అంటే చాలా లక్కీ అండి. ఎంత బాగుంటుందో. ఇంకా చూడండి చర్చెస్ మీకు అంతా చూపిస్తున్నాను. ఎవ్రీ మూమెంట్ మొత్తం చూపిస్తున్నాను మీకు. చర్చ్ ఎలా ఉంటుంది బయట లోపల మొత్తం మీరు ఎండ్ వరకు చూడండి వీడియో ఫ్రెండ్స్. ఇది ఎగ్జిట్. ఇంకా లోపల నుంచి వచ్చే వాళ్ళు బయటకు రావడం. చూడండి ఎంత పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయో. వెరీ నైస్. చూడండి చర్చ్ ఎంత బాగుందో. మదర్ మేరీ కూడా. చూడండి దూరం నుంచి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. ఎంత బాగుంది లైట్స్తో ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్. చూడండి నైట్ టైంలో ఇలా ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్ పిక్. ఇలా ఉంటుంది బయట. చూడండి ఎంత జనాలు ఉన్నారు.
ఇది లోపల ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత జనం. ఇంకా లోపల ఇలా ఉంటుందండి. ఇంకా హోలీ మాస్ సెలబ్రేషన్ ఇది, అంటే ఇక్కడ హోలీ మాస్ జరుగుతుంది. చూడండి ఎంతమంది ఉన్నారో మాస్కి. ఇంకా ఆఫ్టర్ మాస్ తర్వాత కమ్యూనియన్ ఇస్తారండి క్యాథలిక్ చర్చెస్లో. మీకు చూపిస్తాను నేను. ఇదండి వ్లాగ్ పార్ట్ 2. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.